ఇరాన్లో తిరుగుబాటు జరుగుతుందని మనకు తెలుసు. అందులో ట్రంప్ జోక్యం చేసుకొని కెలుకుతున్నాడు అని కూడా మనకు తెలుసు. అయితే ఈ తెల్లబొచ్చు ట్రంప్ మళ్ళీ కుదురుగా ఉండకుండా లేటెస్ట్ గా ఇరాన్ కి ఇంకో వార్నింగ్ అయితే ఇచ్చాడు. అదేంటంటే మొన్న ట్రంప్ రిపోర్టర్స్ తో మాట్లాడుతూ మిడిల్ ఈస్ట్ వైపుగా అమెరికా నేవీ ఆర్మిడా వెళ్తుంది అని ప్రకటించాడు. ఆర్మిడా అంటే ఏంటి అంటే అది ఒక పెద్ద నేవల్ ఫోర్స్, యుద్ధ నౌకల సమూహం అన్నమాట. సముద్రంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఒక భారీ ఫ్లీట్. దీనికి ఇరాన్ ఈసారి చాలా గట్టిగా రియాక్ట్ అయింది. ఒక సీనియర్ ఇరాన్ అధికారి మాట్లాడుతూ అమెరికా నుంచి ఎలాంటి దాడి జరిగినా అది చిన్నదైనా పెద్దదైనా దాన్ని మాపై పూర్తిస్థాయి యుద్ధంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరాన్ సైన్యం కూడా రెడీగా ఉంది. అసలే ట్రంప్ తిక్కలోడని అందరికీ తెలుసు కదా. ఇరాన్ ఇప్పుడు దాకా ఇంత గట్టి వార్నింగ్ అయితే ఇవ్వలేదు. బాగా కాలినట్టుంది. ఇరాన్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనకు తెలిసిందే. భారీ నిరసనలు, ప్రభుత్వంపై తిరుగుబాటు, వేలాది మంది మరణించారనే ఆరోపణలు. అమెరికా ఇంకా ఇతర దేశాలు కూడా ఇరాన్ ప్రజలపై దాడిని ఆపాలని చాలా గట్టిగా ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే ఇరాన్ మాత్రం ఇది మా అంతర్గత విషయం అని, బయట దేశాలు జోక్యం చేసుకోకపోతే బాగుంటుంది అని చెప్పాయి. ఈ తిరుగుబాటును వాడుకొని ట్రంప్ ఇరాన్ కి ఒక పులి స్టాప్ పెడదామని చూస్తున్నాడు. ఇరాన్ సపోర్ట్ గా ఉందనుకోండి, ఆయిల్ దొబ్బుతాడు. లేదంటే ప్రజల్ని రెచ్చగొట్టి యుద్ధం మొదలయ్యేలా చేస్తాడు. ఎలా అయినా మనోడికే ప్లస్. ప్రస్తుతానికైతే రెండు దేశాలు కూడా ఆయుధాలు చూపిస్తూ మాటలు యుద్ధం చేసుకుంటున్నాయి. చిన్న పొరపాటు జరిగిన పరిస్థితి చేజారే ప్రమాదం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఇరాన్ వాళ్ళు. భోజనం చేయకుండా బ్రతుకుతారేమో కానీ బాంబులు వేయకుండా మాత్రం బతకలేరు. ఒకవేళ యుద్ధమే వచ్చిందనుకో పరిస్థితి ఏంటి మాస్టర్ అని మీరు నన్ను అడిగితే ఆయిల్ ధరలు అయితే పెరుగుతాయి. మిడిల్ ఈస్ట్ మొత్తం దెబ్బతింటుంది. ఇరాన్ మిత్ర దేశాలు కూడా రంగంలోకి దిగాల్సి వస్తుంది. భారత్ సహా అనేక దేశాల ఎకనామీపై ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది. ట్రంప్ ఊసిపోకి ఇవన్నీ చేస్తున్నాడా, లేక ఏజ్ అయింది నేను వెళ్తూ 4 బాంబులు అటు ఇటు వేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. కానీ మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే దానికి ప్రత్యేకంగా కారణం కాకపోయినా పరోక్షంగా ట్రంపే కారణం అవుతాడు అని నా గట్టి ఫీలింగ్. మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బై.